దీర్ఘాయుష్మంతులు వదిలినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. అలాగే 2వ దాంట్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో పిల్లలారా మీ ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మమే. 2వ అంశం, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. మనం ఎప్పుడు కూడా ఒకళ్ళు ఒకలా చూస్తాం, ఒకళ్ళు ఒకలా చూస్తాం, ఒకళ్ళ బిడ్డలు ఒకలా చూస్తాం, ఒక బిడ్డే కానీ ఒకలా చూస్తాం, ఆడబిడ్డే కానీ ఒకలా చూస్తాం. అలా కాకుండా ఇద్దరు కలిసి నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులను చూడాలి. దాంట్లో సామెతల గ్రంథంలో 23:22లో నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించును, నీ తల్లి ముదిమియందు ఆమె నిర్లక్ష్యం చేయకు. ఇది 2వ అంశం. 3వ అంశం వచ్చి కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అది తిమోతికి రాసిన పత్రిక 5:8లో ఉంది. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలవాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాస కన్నా చెడ్డవాడే. ఈ చిన్న అంశాన్ని దేవుడు దీవించు.